హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్స్ అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించి ఈ రోజు వీడియో అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ యూట్యూబ్ అనేది ఒక 10 మందికి అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ నేను ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 10/11/2025 పొద్దున్నే 10 గంటలకైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అండి. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వర్క్స్ ఏంటంటే ఈ యొక్క 12 ఫ్లోర్స్ ఏదైతే మనకి ఏంటంటే ఈ గ్రూప్ డి ఆఫీసర్ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అన్ని కూడా 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నదండి కట్టడం అయితే. అంటే బేసిక్ ఏదైతే బిల్డింగ్ కావాలో ఆ బిల్డింగ్ అయితే కట్టేయడం జరుగుతుంది. ఇంకేంటంటే బేసిక్ గా ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్, టైల్స్ వర్క్స్, అలాగే పవర్ సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, యూ బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ క్లీనింగ్ వర్క్స్, ఈ యొక్క పార్కింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. దానికి సంబంధించి అయితే క్లియర్ అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మనకు ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి మనకు గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి మనకు 6 టవర్స్ అయితే కట్టడం జరుగుతుందండి. ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి ఐరన్ రాడ్స్ బెండింగ్ అంతా కూడా మనకి ఇక్కడి నుంచే చేసుకొని డిస్ట్రిబ్యూట్ అయితే చేసుకుంటారు. చూడండి ఇక్కడ అంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా లోడ్ అయితే దించేస్తున్నారు. అక్కడ రిగ్ మిషన్ అయితే వర్క్ చేస్తుంది చూడండి. అక్కడంతా కూడా ఫౌండేషన్ అయితే జరుగుతుందండి. ఫ్రంట్ ఆ 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, దాని ఫ్రంట్ ఏంటంటే ఈ యొక్క క్లీనింగ్ వర్క్స్, పార్కింగ్ సంబంధించి యొక్క ఫౌండేషన్ అయితే జరుగుతుంది. ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ దానికి సంబంధించి ఐరన్ రాడ్స్ అన్ని కూడా ఈ విధంగా అయితే ఐరన్ డ్రమ్ముల లాగా అయితే మలుచుకుంటారండి. నీట్ గా రౌండ్ గా ఉన్నాయి చూడండి. అన్ని కూడా ఈ రౌండ్ గా ఉన్న ఏంటంటే ఈ విధంగా మలుచుకొని అక్కడ ఫౌండేషన్ జరిగిన తర్వాత ఇందులో ఇదైతే వేయడం జరుగుతుందండి. ఆ హోల్లోకి అయితే దీన్ని పంపించి ఈ యొక్క సిమెంట్ కాంక్రీట్ అయితే పోయడం జరుగుతుంది ఫౌండేషన్. దీనివల్ల ఏంటంటే మనకు స్ట్రాంగ్ గా ఉండడం అయితే జరుగుతుందండి. అలాగే మనకి ఈ కట్టడాలు ఏంటంటే ఫ్యూచర్ లో ఎలాంటి విపత్తులు అంటే భూకంపాలు ఇలాంటివి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే కట్టడం అయితే జరుగుతుంది ఈ యొక్క టవర్స్. అలాగే ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్స్, అలాగే ఎన్జిఓ టవర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవన్నీ కూడా సేమ్ ఒకే విధంలో అయితే కడుతున్నారండి. చూడండి ఇదంతా కూడా మనకు గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన టవర్స్ 6 టవర్స్ మొత్తం కూడా. ఈ 6 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అన్ని కూడా ఆల్మోస్ట్ 5 టవర్స్ కి ఫినిషింగ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి. అంటే పైన ఫినిషింగ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఈ టవర్ కి ఫస్ట్ ఉన్న టవర్ కి పైన ఫినిషింగ్ వర్క్ అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ చేసుకొని ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ అన్ని టవర్స్ లో లోపలైతే ఫ్లోర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఫ్లోర్ వర్క్స్ తో పాటు ఇక్కడ ఇక్కడ ఉన్న టవర్స్ కి యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్, క్లీనింగ్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇటు సైడ్ ఉన్న టవర్స్ కి ఏంటంటే ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఫ్రంట్ యొక్క పార్కింగ్ సంబంధించి ఫౌండేషన్ అయితే వేసుకుంటున్నారు. సో ఇదంతా చూడండి ఎలా ఉందో, మొత్తం కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ యొక్క టవర్ కి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ 5 టవర్స్ కి ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇక్కడే బెండింగ్ చేసుకొని అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి ఎలా మలుచుకున్నారు, ఒక డ్రమ్ లాగా అయితే రౌండ్ గా అయితే మలుచుకున్నారు. ఇదంతా కూడా మనకు యొక్క బయట పార్కింగ్ వర్క్ సంబంధించి ఫౌండేషన్ జరుగుతుంది. ఇందులో వేసి మొత్తం కాంక్రీట్ మిక్స్ అవన్నీ వేయడం జరుగుతుందండి. ఇప్పుడైతే లోపలికి అయితే చూద్దాం లోపల ప్రజెంట్ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇక్కడ మీకు ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకు ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం కూడా ఈ యొక్క పైన ఒక ఫ్లోర్ లాగా అయితే కట్టడం జరిగిపోయింది. కింద పార్కింగ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పార్కింగ్ సంబంధించి మొత్తం కట్టడాలు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నారండి. ఇటు సైడ్ అంతా కూడా చూసుకోవచ్చు మీరు. అక్కడ మనకు మెటీరియల్ అవి కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా మనకు ఈ యొక్క టైల్స్ వర్క్ సంబంధించిన మెటీరియల్ అండి. అవన్నీ కూడా వచ్చినాయి ఈ యొక్క టవర్స్ సంబంధించి. మనకు గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దాము. ప్రజెంట్ ఇవన్నీ కూడా మెట్లు అండి. లిఫ్ట్కి అయితే రెడీ చేస్తున్నారు. మెట్ల త్రూ అయితే పైకి వెళ్తున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ప్రజెంట్. ఫస్ట్ ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇది ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ కూడా విండోస్ సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ కూడా. ఈ పవర్ సంబంధించిన వైర్స్ లాగేస్తున్నారండి. యొక్క పవర్ సంబంధించి వైర్స్ అవన్నీ కూడా లాగేస్తున్నారు. కూడా రూమ్ వర్క్స్ అనమాట. మొత్తం కూడా పవర్ సంబంధించి వైర్స్ ఇవన్నీ కూడా లాగేయడం అయితే జరిగింది. ప్రతి రూమ్కి అయితే లాగేస్తున్నారు. ఇది మనకు సెకండ్ ఫ్లాట్. ఇది ఇక పవర్ సంబంధించి అయితే వైర్లు అయితే లాగైతే పెట్టేస్తున్నారు ప్రతి టవర్లో. ఈ టవర్లో అయితే
మొత్తం పవర్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా లాగేస్తున్నారు. కింద ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. చూడండి ఇది మొత్తం ఇదంతా కూడా మనకు బయట అండి. ఇదంతా కూడా స్పేస్ అనమాట, ఖాళీ స్థలం. అంటే విజిల్ ఇవన్నీ కూడా ఫిల్ అయినప్పుడు ఎంత స్పేస్ ఉంటుంది కూర్చోవడానికి కానీ పిల్లలు ఆడుకునేదానికి వాటంతా కూడా స్పేస్ అయితే నీట్గా ఉంది. ఫ్రంట్ అయితే చూసుకోవచ్చు మీరు. వస్తుంది సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్ ఇదంతా కూడా ఇలా అన్నిటి కూడా ఫ్లోర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి పవర్కి సంబంధించిన వర్క్స్ కూడా అన్నిటి కూడా లాగైతే పెట్టేస్తున్నారండి నీట్గా. చూడండి ఫ్లోర్ వర్క్స్ అన్ని టవర్స్కి సేమ్ ఇదే పొజిషన్లో ఉందండి. వర్క్ అయితే మొత్తం పవర్కి సంబంధించిన వర్క్ వైర్ లాక్కున్నారు. అది కింద టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. వాటర్ పైప్స్ వర్క్ చూడండి, కొంత బాగా అయితే వాటర్ పైప్స్ వర్క్ కూడా లాగున్నారండి. అది మనకు ఎదురుగా కనిపించేది ఎన్జిఓస్ గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించిన టవర్స్ అండి. అవన్నీ కూడా అక్కడికైతే వెళ్ళి చూద్దాము. ప్రజెంట్ మనకు గ్రూప్ డి ఆఫీస్కి సంబంధించి అయితే అన్ని కూడా ఒకే స్టేజ్లో అయితే ఉందండి. ఫ్లోర్ వర్క్స్ కంప్లీట్ చేసుకోన్నారు. పవర్కి సంబంధించిన వైర్స్ ఇవన్నీ కూడా లాక్కున్నారు. వర్క్స్ అయితే జరుగున్నాయి. పైనుంచి అయితే చూడొచ్చండి. ఇవన్నీ కూడా మనకు వెహికల్స్ అవి రావడానికి అటు సైడ్ నుంచి అయితే మొత్తం ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా అయితే చేసి పెట్టుకున్నారు ప్రజెంట్. ఇక్కడ మీరు చూసే టవర్స్ గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించిన టవర్స్ అండి. మొత్తం 15 టవర్స్ అయితే ఉంటుంది. 15 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకు ఇటు సైడ్ ఉన్న వాటికి అందరికీ కూడా లోపల పెయింటింగ్ వర్క్స్తో పాటు కింద ఫ్లోర్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయండి. అయితే పైన ఫినిషింగ్ వర్క్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ యొక్క టవర్స్ కంప్లీట్ అయిపోయిన టవర్స్కి. ఇటుపక్క ఏంటంటే కొన్ని 5 టవర్స్ వరకు అయితే ఇంకా కొన్ని 7, 8, 5 దగ్గర లాగా ఉన్నాయండి. అవైతే వర్క్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఐరన్ రాడ్స్ బెండింగ్ అవన్నీ కూడా నీట్గా అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించి అన్నీ కూడా అంటే కంప్లీట్ ఏదైతే ఈ టవర్స్ కంప్లీట్ అయి ఉన్నాయో ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించి అవన్నీ కూడా లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పవర్ వైర్స్ లాగుతున్నారు, అలాగే కింద ఫ్లోర్ వర్క్స్, అలాగే పైన ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. చూసారు కదా, ప్రజెంట్ మనకు ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి ఆల్మోస్ట్ ఈ యొక్క 6 టవర్స్ కి ఒకే వర్క్ అయితే ఉందండి. అన్ని కూడా పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఒక టవర్ కి అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. మిగతా అన్ని 6 టవర్స్ కూడా ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్, అలాగే పవర్ సంబంధించిన వైర్స్ ఇవన్నీ కూడా లాగైతే పెట్టుకున్నారు. ప్రజెంట్ ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వర్క్, లిఫ్ట్ వర్క్స్, అలాగే మనకు ఫినిషింగ్ పవర్ సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉందండి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే పార్కింగ్ సంబంధించిన వర్క్ అయితే చేసుకుంటున్నారు. అలాగే మనకు గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి అన్ని కూడా ఒకే స్టేటస్ లో ఉంది. ఒక 6 టవర్స్ అయితే మనకు స్టార్టింగ్ స్టేజ్ అంటే 8, 7, 10 4 ఫ్లోర్ దగ్గర తాగి ఉన్నాయండి. అవన్నీ కూడా కట్టుకుంటూ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఈ రెండింటికి సంబంధించి అంటే మనకు గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి 15 టవర్స్, అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి 6 టవర్స్, మొత్తం 21 టవర్స్ షాపుర్జీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మనకు ఈ యొక్క టవర్స్ సంబంధించి అక్టోబర్ మంత్ లో అయితే వర్క్స్ అనేది స్పీడప్ అయితే అవ్వడం జరిగిందండి. ప్రజెంట్ మీరు చూసారు కదా, ఈ స్టేటస్ లో అయితే అన్ని టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే ఉంది. ఇదండి ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.